వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. వేలాది నదులని నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నావేగా. వేలాది నదులని నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నావేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధనా. నీవే నీవే అందరూ చూద్దాం. అతిశయము నీకే నీకే నా ఆరాధనా. మరలా చూద్దాం. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. మహాదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహాదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధనా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, చాలి కలిగిన మహోన్నతుడా, మా కీర్తనీయుడా, స్తుతిపాత్రుడా, మీకు స్తోత్రాలయ్యా. ఇది నానా మీరు ఇచ్చిన మీ సన్నిధి కొరకు వందనాలయ్యా. శ్రేష్టమైన మీ కృపాభాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నామయ్యా. మానవులమైన మా జీవితాలలో ఎండిన అనుభవాలన్నింటినీ సెలయేరులు ప్రవహింపజేసి ఫలింప చేయటానికి 2019 సంవత్సరాల క్రితం ఈ లోకములోనికి నా నరపుదారునిగా వచ్చి నీ ప్రాణమును కడసారి రక్తపు బొట్టు వరకు సిలువ పైన కార్చి అర్పించి మా జీవితాలకి మోక్ష భాగ్యాన్ని ప్రసాదించారు. మీకు స్తోత్రములయ్యా. ఇది నానా మీ పిల్లలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. మా అపరాధములను మన్నించండి. మీ రక్తముతో మమ్మల్ని శుద్ధీకరించండి. శ్రేష్టమైన మీ వాక్యముతో మమ్మను బలపరచండి, ఉజ్జీవింపచేయండి, ఉత్తేజపరచండి. మీ రాకకై ఆయుధపరిచి బలపరచండి. మీకే వందనాలు చెల్లిస్తూ ఈ ఆరాధనాది అంతములను మీకు అప్పగిస్తూ ఇది నానా మీ పిల్లలమైన మేము మీ బలను సమీపించటానికి యోగ్యతను దయచేయమని, పరిశుద్ధతను దయచేయమని మనవి చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మీ బిడ్డలను మీరు నడిపించండి, ఘనకార్యాలను జరిగించండి. యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచు ఉన్నాం తండ్రి. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు మిక్కిలి ప్రియులరా, ఇది నాన్న దేవుని సన్నిధిలోనికి విచ్చేసిన మీ అందరికీ క్రీస్తు యేసు పేరిట శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాం. ఇది నాన్న దేవుని వాక్యంలో నుండి రాసుల 2వ గ్రంథము 22వ అధ్యాయము 16, 17 వచనాలను చదువుకుందాం. యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, యూదారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదియూ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదికిని దాని కాపురస్తుల మీదికిని రప్పింతును. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయుచు తమ సకల కార్యముల చేత నాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నా కోపం ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులు కొనుచున్నది. ఆ తర్వాత 20వ వచనాన్ని చదువుకుందాం. నేను నిన్ను నీ పితరుల యొద్ద చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు. నేను ఈ స్థలం మీదికి రప్పింపబో కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జాలి కలిగిన మహోన్నతుడా, మీకు వందనాలయ్యా. ఇదే నాన్న మీ పిల్లలమైన మేము మీ పాదాల యొద్దకు వచ్చి ఉన్నాం. దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొనండి. మీ స్వరమును వినిపించండి. మీ మాటలు ఎండిన ఎడారిలో సెలయేరులు ప్రవహింపజేస్తాయి. మీ మాటలు పడిన వారిని ఉద్ధరిస్తాయి. ఎదురాడే వారికి మారు మనసునిస్తాయి. మృతుతుల్యమైన వారికి జీవాన్ని ప్రసాదించాయి నాయన. కనుక ఈ దినాన మీ మాటలు మాకు వినిపించండి. మీ మాటలు వినగలిగిన చెవిని దయచేయండి. గ్రహించే మనసును దయచేయండి. కృపను తోడుగా ఉంచి బలపరచండి. యేసు నామమున ప్రార్థన చేసి ప్రారంభించి ఉన్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఇది నా దేవుని వాక్యంలో నుండి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యావత్ ప్రపంచంలో మానవాళ్ళందరూ కూడా ఈ దినాన్ని ఒక ప్రత్యేకమైన ఆరాధనగా గుర్తు చేసుకొని ప్రభువుని ఆరాధన చేస్తూ ఉంటారు. ఫామ్ సండే అంటే మట్టలాదివారం. ఈ మట్టలాదివారం యొక్క సందర్భం ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోక నివాసుల యొక్క రక్షణార్థమై ధరకే తెంచి ఆయన 1-40 కొరడా దెబ్బలు తినటానికి, మోమున ఉమ్మి వేయబట్టానికి, ముండ్ల మగుటం ధరించుకోవటానికి, సిలువ పైన తనను తాను బలియాగంగా అర్పించుకోవటానికి యెరూషలేములోనికి ఆయన ప్రవేశిస్తూ ఉంటాడు. ఆ యెరూషలేములోనికి ప్రవేశించేటప్పుడు ఆయనకి ఖర్జూర మట్టలతోనూ ఒలీవ కొమ్మలతోనూ ప్రశస్తమైన వస్త్రములతోనూ ఆయన గాడిద పిల్లని దాని మీద ఆసీనుడై వస్తూ ఉంటే వీరు స్వాగతం పలుకుతూ ఉంటారు. అయితే ఈ దినాన ఈ ఫామ్ సండే యొక్క సందర్భంలో ఆయన నీతిమంతుడుగాను, దీనత్వం కలిగిన వానిగాను, అనేకులకు రక్షణ భాగ్యం ఇచ్చే రక్షకుడుగాను యెరూషలేములో ప్రవేశిస్తాడు. ఆ యెరూషలేములో ప్రవేశించిన ప్రభువారు దేవాలయాన్ని చూచి దేవాలయములో ఉన్న ఆ ఒడిదుడుకులన్నిటినీ సవరించి ఆయన అంటాడు, నా మందిరం సకల జనులకు ప్రార్థనా మందిరం అని అనబడును అని అంటాడు. అయితే ఈ రోజున బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మనం చదువుకునే మాటలను గుర్తు చేసుకుంటే ఈ రాసుల 2వ గ్రంథంలో 22వ అధ్యాయంలోనికి వచ్చేసరికి రాజైన యోషియా జీవితం ఇందులో మనకు జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. ఈ అధ్యాయంలో మనకు చదువుకున్న ముఖ్యమైన మాటలు 16, 17 వచనాలలో చూస్తే దేవుని కోపం దేవుని జనాంగం, దేవుని ప్రజల ఉన్న ఇశ్రాయేలీయుల మీద రగులుకుంటుంది, యెరూషలేము కాపురస్తుల మీద రగులుకుంటుంది. ఆ కోపం ఎంతగా రగులుకుంటుంది అని అంటే ఆయన అంటాడు, ఈ మనుషులు తమ సకల కార్యముల చేత నాకు కోపమును పుట్టించి ఉన్నారు. 17వ వచనం చివరిలో అంటాడు,
కాబట్టి ఆరిపోకుండా నా కోపం ఈ స్థలం మీద రగులు కొనుచున్నది అని అంటాడు. ఏం చేస్తావయ్యా నువ్వు అనంటే 19వ వచనంలో అంటాడు, ఈ దేశం పాడు చేస్తానంటాడు, కాపురస్తులు దూషణ పాలగుదారని అంటారు. అనేక రీతులుగా కాపురస్తులందరూ కూడా లయమైపోతారు. దీనంతటి కారణం ఏంటనంటే నా కోపం వారి మీద రగులుకుంటుంది. వినండి ప్రియులారా, దేవుని కోపం మానవాళ్ళ మీద, మరి ముఖ్యంగా ఆ దినాన ఆ యెరూషలేము కాపురస్తుల మీద ఆయన కోపం రగులుకోవటానికి గల ఉద్దేశం ఏంటనంటే ఆయన చెప్తున్నాడు, జీవము కలిగిన దేవుణ్ణైన నన్ను వీరు విడిచిపెట్టారు, వేరే వాటికి ధూపం వేయిచున్నారు అని అంటాడు. అంతేకాకుండా ఇంకేమంటున్నాడు అనంటే 3వ తప్పు, సకల కార్యముల చేత ఆయనకి కోపాన్ని వాళ్ళు పుట్టించారు. ఈ మాట చెప్పాడు. కానీ చివరిలోనికి వచ్చేసరికి 20వ వచనంలో అంటున్నాడు ఆ రాజుతో, ఇదిగో నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడతావు. అంతేకాదు, నేను ఈ స్థలం మీదికి రప్పింపబో కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడవు. ముందు అంటున్నాడు నేను ఈ దేశం మీద కీడు రప్పేస్తా, తర్వాత అంటున్నాడు ఈ కీడును నీ కన్నులతో నీవు చూడనే చూడవు. ముందేమో నేను కీడు రప్పిస్తున్నాను, ఏది మిగలకుండా పతనం చేస్తా, ఏది మిగలకుండా లయపరుస్తాను అని అంటున్నాడు. కానీ చివరిలోనికి వచ్చేసరికి అంటున్నాడు నీవు ఈ కీడును కన్నులతో చూడనే చూడవని అంటున్నాడు. దీని అంతటి కారణం ఏంటో తెలుసా? యోషియా రాజు యొక్క జీవితంలో ప్రభువుకు నచ్చిన కొన్ని సుగుణాలు ఉన్నాయి. దైవ జనాంగమా, ఇదే నాన్న మానవులమైన మన జీవితానికి కూడా కీడు బహు త్వరగా రానయ్యి ఉన్నది. అందుకనే మన జీవితాల మీదకి, యావత్ ప్రపంచం మీదకి, అక్కడైతేనేమో యోషియా రాజు పాలనలో ఉన్న యెరూషలేము కాపురస్తుల మీదకే కీడు అంటున్నాడు. కానీ పేతురు రాసిన 2వ ఉత్తరములో, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుండి జ్ఞాపకం చేసుకుందాం. అయితే కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవ్వడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతముల మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించండి. చూడండి, దేవుని వాక్యంలో చూస్తున్నాం, యోషియా దినాలలో దేవుడు అంటున్నాడు కీడంతటినీ ఈ రాజ్యం మీదకి నేను రప్పిస్తా, నా కోపం ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులుకుంటుంది అని అంటున్నాడు. కానీ యావత్ ప్రపంచం మీదకి ఆయన కీడును సిద్ధంగా ఉంచాడు. ఏమిటా కీడు అనంటే జీవము కలిగిన దేవుని కోపం ప్రపంచం మీద రగులుకుంటుంది. ఏ విధమైన ఆయన కోపం కనబడుతూ ఉంది అనంటే ఆయన అంటున్నాడు నేను ఆకాశములు కాలిపోయే పరిస్థితిని సిద్ధంగా ఉంచా. ప్రియులారా వినండి, యుగాంతం అని అంటున్నాం, యుగ సమాప్తి అని అంటున్నాం, అంతం అని అంటున్నాం. యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట అంతం సమీపంగా ఉన్నది, అంతం దగ్గరగా ఉన్నది, అంతం రానయ్యి ఉన్నది, అన్నిటి అంతం సమీపంగా ఉన్నది అని అంటున్నాడు. అన్నిటి అంతం అనంటే ఈరోజు మన కంటికి కనపడేవన్నీ లయమైపోబోతున్నాయి, అంతమైపోబోతున్నాయి. ఏది కనపడకుండా మొత్తం లయమైపోయే పరిస్థితులు వస్తున్నాయి. మన కంటికి కనపడుతున్న ఆకాశాలు కాలిపోతాయి, బూడిదైపోతాయి. పంచభూతాలు అనంటే గాలి, వెలుగు, నీరు, నిప్పు, ఇవన్నీ లయమైపోయే పరిస్థితులు వస్తున్నాయి. మరి ఇవన్నీ ఇట్లాగులో లయమైతే మానవులమైన మనం ఏమన్నా క్షేమంగా ఉంటామా? మనం కూడా క్షేమంగా ఉండలేము. అన్నిటితో పాటు మనము లయము కాకుండా తప్పించుకోవాలి. యెహోవా కోపోద్రేకం మానవాళి మీదకి రగులుకోవటానికి యోషియా దినాలలో కారణం ఏంటనంటే వారు యెహోవాను విడిచి వేరే వాటికి ధూపం వేయించు సకల కార్యములలో వారు తప్పిపోయారు. ఇప్పుడు యావత్ ప్రపంచం మీదకి దేవుని ఉగ్రత, దేవుని కోపం రగులుకోవటానికి గల కారణం ఏంటనంటే
అనంటే శిలువలో ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారి యొక్క బలియాగాన్ని త్యాగాన్ని చూచి నిర్లక్ష్యం చేసి ఆయనను తృణీకరించి ఆయన చెంతకు చేరక పాపిష్టి జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టక ఉన్న వారందరూ ఆ ఉగ్రత పాలవటానికి సంసిద్ధంగా ఉన్నారు. ప్రియులారా, ఇప్పుడు ఆ ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలి. అక్కడేమో 16-17 వచనాలలో భయంకరమైన నా కోపం ఆరిపోకుండా వారి మీదికి వచ్చింది అన్నాడు. ఆ 22వ అధ్యాయము 20వ వచనంలోనికి వచ్చేసరికి నీ కన్నులతో ఆ కీడును చూడవన్నాడు. ఇప్పుడు మనం కూడా ప్రపంచ వినాశనం సమీపంగా ఉంది, యుగాంతం సమీపంగా ఉన్నది. ఆ అంతములో నీవు నేను అంతమంది పోకుండా క్షేమాన్ని పొందుకోవాలనంటే, ఆయన కోపంలో నుంచి మనం తప్పించుకోవాలనంటే మనం కూడా అండి రాజైన యోషియా చేసిన కొన్ని పనులు చేయాలి. ఏం చేశాడు చూడండి. ఈ రాజుల 2వ గ్రంథంలో 22వ అధ్యాయంలోనండి 2వ వచనాన్ని చూచినప్పుడు, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరుగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించాడు. ఏమండి, ఒక మాట వినండి. ఈ రోజున మనం ప్రపంచ వినాశనములో నుంచి తప్పించుకోవాలనంటే, అన్నిటి అంతంలో అంతమందకుండా ఉండాలి అనంటే మన తీరుతెన్నులు మన నడతలు ఎట్లాగా ఉండాలో తెలుసా? యథార్థంగా ఉండాలి. మనిషి ముందు ఏం మాట్లాడతామో మనిషి లేనప్పుడు కూడా అదే మాట ఉండాలి. దావీదు జీవితంలో దేవుని ఎదుట నాతాను ప్రవక్త వచ్చి ఆ పాపం చేసిన వాడవు నీవే, ఆ మనుషుడు నీవే అనంటే నాతాను ఎదుట ఒప్పుకున్నాడు. చాటుకెళ్ళి గదిలో కూర్చొని దేవుని ఎదుట కూడా తన దోషాన్ని తాను ఒప్పుకున్నాడు. దావీదును గురించి అంటాడు, దావీదు నా హృదయానుసారుడు, నా చిత్తమంతయో నెరవేర్చువాడు, నాకు ఇష్టడు అని అంటున్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం యథార్థత కలిగిన వారిగా ఉండాలి. యథార్థత కలిగిన వారిగా ఉంటే యెహోవా కోపోద్రేకములో నుంచి మనము బయటపడతాం. యథార్థవంతులు కలిగే లాభాలు వరాలు ఏంటో తెలుసా? సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, యథార్థవంతులు అంతకంతకు వర్ధిల్లుతారు అని అంటాడు. అదే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, యథార్థవంతులు ఆయనకి ఇష్టలు అని అంటాడు. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనంలో అనుకుంటాడు, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరంగా ఉంటుంది. ఏమంటే, మన ప్రార్థన దేవునికి ఆనందాన్ని కల్పించాలి. మనం చేసే ప్రార్థన దేవుడు విని ఆనందించేటట్లుగా ఉండాలి. అప్పుడప్పుడు కొంతమంది చిన్న పిల్లలు ఉంటారు. ఆ చిన్న పిల్లలు మాట్లాడుతుంటే ఎంత ఆనందంగా వేసిద్దో, అన్ని తప్పులే మాట్లాడుతూ ఉంటారు, నత్తిగా మాట్లాడతారు, ముద్దుగా మాట్లాడతారు. వాళ్ళకి ఆ మాటలు కరెక్ట్గా రాకపోయినా సరే ఎంత ఆనందంగా ఉంటామండి. వీళ్ళారా, దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత అండి మనం కూడా ప్రార్థన చేస్తాం. కొంతమంది పోటలు చేస్తాం, ఇంకొంతమంది ఉన్న స్వరమంతా ఉపయోగించి ప్రార్థన చేస్తాం, మరి కొంతమంది మెలడైన స్వరంతో చేస్తూ ఉంటారు. సరే, ఏది ఏమైనా నీ ప్రార్థన దేవునికి ఆనందకరంగా ఉండాలి అనంటే యథార్థత కలిగిన వారిగా మనము ఉండాలి. యోషియా ప్రార్థన దేవుడు ఆలకించటానికి, యోషియా దినాలలో కీడును రప్పిస్తానని చెప్పిన దేవుడు కీడును రప్పించకుండా దేవుడు మనసును మార్చుకొని, యోషియా నీ దినాలలో ఆ కీడును నీ కన్నులతో చూడవో, నీ ఉన్నప్పుడు ఆ కీడును రప్పించను, నీ బ్రతుకు దినాలలో కీడు ఏ మాత్రం కూడా నీ రాజ్యం మీదకి రాదని చెప్పడంలో గల ఉద్దేశం ఏంటనంటే అతడు దేవుని ఎదుట యథార్థంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఈరోజు మనం కూడా దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి. దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఎట్లాగనుంటున్నామో, మనుషుల ముందు ఎట్లాగనుంటున్నామో, మనుషుల ముఖాన్ని దాటి చాటుకెళ్ళిన తర్వాత కూడా అట్లాగనే మనం యథార్థత కలిగిన వారిగా ఉంటే లోకమంతా విరోధం కావచ్చు, యథార్థంగా మాట్లాడితే లోకమంతా వ్యతిరేకం కావచ్చు, కానీ యేసయ్య నీతో ఉంటే కొన్ని లోకాలు నీతో ఉండేటట్టు చేస్తాడు. స్తోత్రం చెబుదామా? క్రీస్తునందు మిక్కిలి ప్రియులారా, ఇది నాన్న దేవుని వాక్యం అంటుంది, యథార్థత కలిగిన వారిగా మనము ఉండాలి. యథార్థత కలిగి నడిచాడు కనుకనే యోషియా దినాలలో కీడును రప్పిస్తానన్న దేవుడు ఇప్పుడు ఆ కీడును రాకుండా ఆపివేసి నీ కన్నులతో కీడును చూడవు. ప్రపంచ వినాశనం అనే కీడును నీవు నేను మన కన్నులతో చూడకుండా మనము మన ఇంటిలో మనం మన కుటుంబాలు ఆ కీడులో నుంచి తప్పించబడటానికి, యెహోవా ఉగ్రత కోపోద్రేకంలో నుంచి తప్పించబడటానికి, వడగండ్ల వాన నుంచి, భయంకరమైన అగ్ని, భయంకరమైన వేడిమి పరిస్థితి
పరిస్థితులలో నుంచి తప్పించుకోవటానికి ఏది మనకు ఉపయోగపడదు. కానీ యెహోవా ఎదుట యథార్థంగా నడిచే గుణాన్ని దేవుడు మనకు దయచేయనుగాక. యథార్థంగా ఉండాలి. మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదు. 1కి 10 కల్పించకూడదు, 10కి 100 కల్పించకూడదు. దేవుని సన్నిధిలో ఈరోజు మన మాట కుదిరిద్దేమో, ఈరోజు మన మాట సాగిద్దేమో. ఒకనొక దినం ఉన్నది, తీర్పు దినం ఉన్నది. తీర్పు దినమున ఖచ్చితంగా ప్రతి వాడు తన మాటలకి వాని క్రియలకి లెక్క అప్పచెప్పాలి, జీతాన్ని పొందుకొని తీరాలి. యథార్థత కలిగిన వారిగా మనము ఉండాలి. రెండవది, దేవుని సన్నిధిలో ఆ కోపోద్రేకంలో నుంచి యోషియా దినాలలో యోషియాని, తన రాజ్యాన్ని, తన ప్రజలని కీడు నుంచి తప్పించడానికి గల కారణం ఏంటనంటే యోషియా యథార్థత కలిగి ఉన్నాడు. రెండవ ఉద్దేశం ఏంటనంటే అండి, రాసుల 2వ గ్రంథములో 22వ అధ్యాయంలో 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆ దినాలలో తన పితరుని కాలములో, తన తండ్రి కాలములోనండి ఆ దేవుని యొక్క ఆలయం ధ్వంసమైపోయింది. దేవుని ఆలయంలో దీపం లేదు, ధూపం లేదు, నైవేద్యం లేదు, బలియాగాలు లేవు, అర్పణలు లేవు. దేవుని సన్నిధిలోనికి పిల్లలు వచ్చి ఆయనను స్తోత్రించడం లేదు, స్తుతిగానాలు లేవు, వాయిద్యాలు మోగపోయినవి, స్వరకల్పనలు చేసే వాళ్ళందరూ కూడా మాయమైపోయారు. దేవుని సన్నిధిలో గనపట్ల, దేవుని సన్నిధిలో నిలబట్ల, దేవుని సన్నిధిలో స్తోత్ర గీతాలు వినబడట్లా. వినబడకపోయేసరికి దేవుని కోపం రగులుకుంటుంది. ఈరోజు మానవులమైన మన జీవితంలో, మన బ్రతుకులో దేవుడు మనకిచ్చిన నోటితో, దేవుడు మనకిచ్చిన సకల అవయవాలతో దేవునికి స్తోత్ర గీతాలు చెప్పాలి, దేవునిని స్తుతించేవారిగా ఉండాలి, దేవునిని ఆరాధించేవారిగా ఉండాలి. అంతేకాదు దేవుడు మనకిచ్చిన ఈ అవయవాలన్నిటితోటి దేవుని మందిరంలో మనము దీపము, ధూపము, నైవేద్యం అర్పించే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఇది నా బైబిల్ గ్రంథం చూస్తూ ఉన్నాము. ఆ యోషియా తండ్రి దినాలలో యెహోవా మందిరం శిథిలమైపోయింది. అక్కడ పరిచర్య లేదు, యాజకులు యాజకత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నా ప్రజలు వచ్చేవాళ్ళు లేరు, దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు లేరు, యెహోవాను ఆరాధించడానికి ఏ ఒక్కరు కూడా అక్కడికి రాకపోవటం చూచాడు దేవుడు. కానీ ఆ రాజు చనిపోయినాక తన కుమారుడైన యోషియా అని ఆయన వచ్చి శిథిలమైపోయిన యెహోవా మందిరాన్ని బాగు చేయటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఏమంటే కీడు తప్పించబడటానికి, ఉగ్రతలో నుంచి తప్పించుకోవటానికి, పతనావిస్తులో నుంచి తప్పించుకోవటానికి గల కారణం ఏంటనంటే, ఒకటి యోషియా యథార్థంగా ప్రవర్తించి ఉన్నాడు, నడిచి ఉన్నాడు. రెండవది, యోషియా శిథిలమైపోయిన యెహోవా మందిరాన్ని బాగు చేయటానికి పని పెట్టుకొని ఉన్నాడు. 5వ వచనం ఒకసారి చదువుతారా? యెహోవా మందిరపు పనికి అధికారులయ్యి పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తరువాత యెహోవా మందిర మందలి శిథిలమైన స్థలములను బాగు చేయుటకై యెహోవా మందిరపు పని చేయు కూలి వారికి వారు దానిని ఇయ్యవలననియో, వడ్ల వారికి, శిల్పకారులకు, ఆ పని ఈ పని చేసే వాళ్ళందరికీ ఎవరి పనికి వాళ్ళకు పురమాయించి, ఇప్పుడు ఆయన చేస్తున్న పని ఏంటనంటే పాడైపోయిన, శిథిలమైపోయిన యెహోవా మందిరపు పనిని బాగు చేపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, యోషియా దినాలలో కీడు నుంచి తప్పించుకోవటానికి, యెహోవా కోపంలో నుంచి తప్పించుకోవటానికి గల కారణం యథార్థంగా నడిచాడు. రెండవది, పాడైపోయిన, శిథిలమైపోయిన యెహోవా మందిరపు పనిని బాగు చేయటానికి మొదలుపెట్టాడు. ఈరోజున మన మందిరాలు ఎట్లాగునుంటున్నాయి? నేను చెప్పే మందిరం ఏది? అపొస్తలుడైన పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి మొదటి ఉత్తరం రాస్తూ 6వ అధ్యాయము 19వ వచనం 20వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచండి. ఏమండి, ఇప్పుడు చెప్పండి, దేహము దేవుని యొక్క ఆలయం. ఆయన శిథిలమైపోయిన ఆలయాన్ని ఏం చేస్తున్నాడట? బాగు చేస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా ప్రపంచ వినాశనపు యెహోవా కోపోద్రేకములో నుంచి బయటపడాలనంటే మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు శిథిలమైన ఆలయాన్ని బాగు చేయాలి, దెబ్బతిన్న ఆలయాన్ని బాగు చేయాలి. కూలిపోయిన ఆలయాలు ఉంటాయి, పతనమైపోయిన ఆలయాలు ఉంటాయి,
పునాదుల మట్టుకు అక్కడ ఉండకుండా రాలిపోయి మాయమైపోయిన ఆలయాలు ఉంటాయి. కానీ కొన్ని ఆలయాలు ఉన్నాయి, ఆ ఆలయాలు అక్కడక్కడ దెబ్బతింటాయి, గోడలు బీటలు వారుతాయి. కొన్ని ఆలయాలలో అక్కడక్కడ కొన్ని చోట పగుళ్ళు ఇస్తాయి, నెర్రెలు ఇస్తాయి. కానీ ఇక్కడ చూస్తూ ఉన్నాం, శిథిలమైపోయిన ఆలయపు భాగాలని ఆయన తిరిగి పునరుద్ధరిస్తున్నాడు, బాగు చేస్తూ ఉన్నాడు, పని ప్రారంభించాడు. దైవ జనాంగమా, మన జీవితంలో మన బ్రతుకులో కూడా మన హృదయం అనే దేవుని ఆలయం, మన శరీరం అనే దేవుని ఆలయం, మన దేహం అనే దేవుని ఆలయం ఎక్కడెక్కడైతే శిథిలమైపోయిందో, కాళ్ళతో చేయకుండా పనులు చేసి ఆలయంలో భాగమై ఉన్న కాళ్ళు అక్కడక్కడ శిథిలమైపోతే ఇప్పుడు నడతలను సరి చేసుకోవాలి. చేతులతో చేయకుండా చేసి దేహం అనే టోటల్ ఈ ఆలయంలో ఒక భాగం పాడైపోతే క్రియలు మార్చుకొని దానిని సరి చేసుకోవాలి. నోరు అనే ఆలయం ఎక్కడన్నా శిథిలమైపోయి ఉండి పాడైపోయి ఉంటే ఇప్పుడు దానిని బాగు చేసుకునే వారిగా మనము ఉండాలి. దేవుని వాక్యం అంటుంది, మన ఆలయాలను బాగు చేసుకోవాలి. శిథిలమైపోతున్న ఆలయాలు, నోటితో నీ ఆలయాన్ని పాడు చేస్తున్నావేమో, కళ్ళతో దేవునికి ఇచ్చిన దేవాలయాన్ని పాడు చేస్తున్నావేమో, చేతులతో నీ చేష్టలతో దేవునికి ఇచ్చిన ఆలయాన్ని పాడు చేస్తున్నావేమో, కాళ్ళతో పరుగులు తీస్తూ వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి నీ ఆలయాన్ని పాడు చేస్తున్నావేమో. దేవుని వాక్యం అంటుంది, యోషియా దినాలలో రప్పిస్తానన్న కీడును రప్పించకుండా నీ కన్నులతో నీవు దానిని చూడవనటానికి గల కారణం అతడు యథార్థంగా నడిచాడు. రెండవది, శిథిలమైపోయిన ఆలయాన్ని బాగు చేస్తున్నాడు, దెబ్బతినిపోయిన ఆలయాన్ని బాగు చేస్తున్నాడు. మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి? మన ఆలయాలను బాగు చేసుకునే వారిగా ఉండాలి, మన హృదయాలను బాగు చేసుకునే వారిగా ఉండాలి. అక్కడ అంటున్నాడు, నీ హృదయం దేవుని ఆలయం అంటలా, నీ దేహమే దేవునికి ఆలయమై ఉన్నది, పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నది. దేహం, హృదయం అంటలా. మీరైనా నేనైనా ఎవరైనా మనం మాట్లాడే మాటలు, మనం చేసే చేష్టలు దేవుడు ఒక రోజున లెక్క అడుగుతాడు. ఈరోజు నాకు నోరు ఉందని మాట్లాడవచ్చు, నాకు బలం ఉందని చూడొచ్చు, బలగం ఉందని చూడొచ్చు, కానీ ఒకనొక రోజు ఉంటుంది, యెహోవా ఎదుట మనం నిలవబడాలి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడాలి. ఆ రోజున లెక్క చెప్పక తీరన ఏ మాత్రం కూడా తప్పించుకోవటానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, హృదయం కాదయ్యా ఆలయం, టోటల్గా నీ దేహమే దేవునికి ఆలయం అయ్యి ఉన్నది. ఈ దేహం అనే ఆలయంలో దేవుడు ప్రత్యేకంగా నివసించడానికి కోరుకున్నది హృదయము. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంట? శిథిలమైపోయిన మన బ్రతుకుని, శిథిలమైపోయిన మన శరీరాన్ని, శిథిలమైపోయిన మన అవయవాలన్నిటినీ మనం బాగు చేసుకోవాలి, సరి చేసుకోవాలి. చేసుకోగలుగుతున్నామా? మన హృదయం అనే మందిరంలో ఎక్కడ శిథిలమైపోయామో, మన శరీరం అనే ఆలయంలో ఏవి శిథిలమయ్యాయో, శరీర కార్యాలతో శిథిలమైపోయావేమో, కాళ్ళతో పరుగులు తీసే కాని స్థలాల ద్వారా శిథిలమైపోయావేమో, కళ్ళతో చూడకూడనివి చూచి శిథిలమైన అనుభవాలకు వచ్చామో, ఎక్కడ ఏ విషయాలలో ఏ భాగాలు శిథిలమైనవో అవి సరిచేయబడాలి అని అంటే సృష్టికర్త అయ్యున్న దేవునికి మనలను మనం అప్పగించుకుందుము గాక. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు, ఈ మందిరమును బాగు చేయటం మొదలుపెట్టాడు. యోషియా దినాలలో దేవుడు తన కోపాన్ని ఆపుకోవటానికి, ఆయన దినాలలో ఈ కీడును చూడమని చెప్పడానికి గల కారణం అతడు యథార్థంగా నడిచాడు. రెండవది, శిథిలమైపోయిన యెహోవా మందిరాన్ని బాగు చేశాడు. దైవ జనాంగమా, వయసులో పెద్దలైన తల్లి, తండ్రి, సోదరుడా, సోదరి, ఈ రోజున మన హృదయం అనే, మన జీవితం అనే, మన బ్రతుకనే, మన ఆయుష్ అనే ఈ మందిరాన్ని ఎక్కడెక్కడ శిథిలమైపోయినాయో వాటిని బాగు చేసుకునే వారిగా ఉండాలి. బాగు చేసుకోగలుగుతున్నామా? బాగు చేసుకుంటే దేవుడు మనకు తప్పకుండా కీడును మన కన్నులతో చూడకుండా చేస్తాడు. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, ప్రార్థనలో ఏకీభవించుదాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి కృప కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన కాలం అంతా ప్రభువా, అల్పులమయోగ్యులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు మీ సజీవ రెక్కలించినందుకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, యోషియా దినములలో నా తండ్రి ప్రజలు చెడు నడత నడిచినప్పుడు, మీకు కోపాన్ని పుట్టించినప్పుడు నాయన, వారి మీదకి నీ కోపము రగులుకొని ఉన్నది నాయన. అయ్యా, అయితే యోషియాతో అంటున్నావు అయ్యా, ఈ కీడును బ్రతుకున్నంత కాలము నువ్వు చూడవు, నెమ్మది కలిగిన వాడే సమాధిలోనికి వెళ్తావని వాక్యం ద్వారా సెలవిచ్చిన దేవుడివి నాయన. అయ్యా, యోషియా వలె నా తండ్రి, అయ్యా మీ సన్నిధిలో మేము అర్హతను సంపాదించుకోవడానికి మీ ఆత్మను దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా నా తండ్రి ప్రభా, ఈ మంటల ఆదివారమున ఎంతో మంది నీకు జయ జయలు పలికారయ్యా.
ఆ ప్రజలే 4 దినాల తర్వాత నిన్ను సిలువ వేశారయ్యా. నీ బిడ్డలు నీ సన్నిధిలోనికి వచ్చి మనవలే చేసుకుంటున్నారు. ప్రతి మనవిని ఆలకించి బిడ్డలకి జవాబుని దయచేయమని, ఈ వారమంతా నీ కృపను తోడుగా ఉంచి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కొరకు రోషం కలిగిన వారిగా ఉండాలి, రోషం కలిగిన సైనికులుగా ఉండాలి, రోషం కలిగిన ప్రార్థనా పరులుగా ఉండాలి, రోషం కలిగిన భక్తి పరులుగా మనము ఉండాలి. ఎంత గొప్ప గొలియాతు లాంటి బలమైన సమస్యలైనా వాటన్నింటిలో మనం విజయం పొందుకోవాలనంటే దేవుని కొరకు రోషం కలిగిన వారిగా మనం ముందుముగాక.